హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మరో మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వీటిని తయారు చేసుకోవడానికి కొంచెం సమయం పట్టినా కూడా మంచి రుచిగా ఉంటాయండి. మరీ ముఖ్యంగా మన తెలుగువారి ఇళ్లలో ఏ పండగ అయినా ఏ ఫంక్షన్ అయినా సరే ముందుగా గుర్తొచ్చే స్వీట్ రెసిపీ ఏదైనా ఉందంటే పూర్ణం బూరెలే. దాదాపుగా ప్రతి ఇంట్లో వీటిని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. మరి మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా ఎప్పుడూ చేసే విధంగా కాకుండా నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా వస్తాయి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకొని చేత్తో ఇలా బాగా రబ్ చేస్తూ ఒక 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడగటం వలన వీటిలో ఉన్న మట్టి మురికి అంతా కూడా పోతుందండి. ఇప్పుడు ఇవి పూర్తిగా మునిగి ఇంకొంచెం పైకి వచ్చేంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. అప్పుడు పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం వేసుకొని అందులో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని బెల్లం అంతా మీడియం ఫ్లేమ్లో కరిగించండి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళని ఒక గిన్నెలోకి వడకట్టుకోండి. ఇలా వడకట్టడం వల్ల మనకి పుల్లలు చెత్త ఏమైనా ఉంటే సపరేట్ అవుతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యపిండి వేసుకోండి. అందులోకి కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన పిండిలో ముందుగానే కరిగించుకున్న బెల్లం నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ ముందుగా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత స్పూన్కున్న పిండినంతా కూడా తీసేసి చేత్తోనే పిండిలో లమ్స్ ఏమీ లేకుండా గడ్డలు లేకుండా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ముందుగా ఇలా కొంచెం గట్టిగా కలుపుకోండి. పిండి కనుక బాగా గట్టిగా ఉందంటే ఇంకొంచెం నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి పప్పుని చెక్ చేసుకుందామండి. చూడండి, 2 గంటలు అయిపోయింది. ఇక్కడ చక్కగా పప్పు అనేవి నానిపోయాయి. చూడండి, ఇలా ఒక గింజను పట్టుకుని ఇలా నొక్కారంటే అది విరిగితే మీకు పప్పు అనేది పర్ఫెక్ట్గా నానిపోయినట్టేనండి. వీటిని ఉడికించుకోవడం కోసం కుక్కర్ ఒకటి తీసుకొని నానిన పప్పు మాత్రమే కుక్కర్లో వేసుకోండి. ఈ నీళ్ళని వాడకూడదండి. ఇప్పుడు అందులోకి ఏ కప్పుతో అయితే పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులు పప్పు తీసుకున్నా కాబట్టి 2 కప్పులు నీళ్లు పోసుకొని ఇలా పప్పన్ని ఈవెన్గా సర్దుకొని అందులోకి 1 స్పూను నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. ఇక్కడ నాకు 2 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాము. మీకు ఉడికిందా లేదా అని తెలియాలంటే ఇలా ఒక గింజను పట్టుకొని చెక్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. ఇక్కడ నాకు చక్కగా ఉడికింది. ఇందులో ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ లేవండి. నాకు ఎక్స్ట్రా నీళ్ళు ఏమైనా ఉంటే వాటిని తీసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల బెల్లం వేసుకొని 1 స్పూను నెయ్యి 1 స్పూను నీళ్లు పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగి ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించండి. బెల్లం కొలత అనేది మనం పప్పు ఎన్ని కప్పులు తీసుకుంటే అన్ని కప్పులు బెల్లం తీసుకోవాలండి. ఇక్కడ నాకు బెల్లం అంతా కరిగి ఒక పొంగు వచ్చిందండి. ఇప్పుడు చల్లారిన పప్పును కూడా బెల్లంలో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పప్పు అంతా కూడా బెల్లంలో తుక్కుతుక్క ఉడికి మనకి మిశ్రమం అనేది బాగా దగ్గర పడేంత వరకు కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇక్కడ నేను ఎండు కొబ్బరి యాలకులు కలిపి గ్రైండ్ చేసుకున్నానండి. ఆ పొడిని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అందులోనే 1 స్పూను సోంపు కూడా వేసుకొని మిశ్రమం ఇంకా బాగా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించండి. ఇప్పుడు చివరిగా 1/2 స్పూన్
సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి నాకైతే మిశ్రమం దగ్గర పడిందండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. పిండి అంతా కూడా ఈ విధంగానే లడ్డూల్లాగా చుట్టుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగానే కలిపి పెట్టిన బియ్యం పిండిని ఒకసారి చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తిక్కుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ ఇక్కడ నాకు కాగింది. నూనె ఒక మాదిరిగా కాగితే సరిపోతుంది, బాగా కాగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగానే చుట్టుకున్న లడ్డూని తీసుకొని స్పూన్తో ఇలా బియ్యపిండిలో డిప్ చేయండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వదులుకోవాలండి. పూర్ణాలు నూనెలో వేసుకునేటప్పుడు 3-4 కంటే ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసారంటే ఒకదానికొకటి అతుక్కొని పూర్ణం బయటకు వచ్చేస్తుందండి. వీటిని నూనెలో వేసిన తర్వాత 2 నిమిషాల వరకు కలపకూడదండి. 2 నిమిషాల తర్వాత ఇలా నెమ్మదిగా అట్లకాడతో కలుపుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కొంచెం కలర్ మారేంత వరకు వేయించండి. చూడండి, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మరలా చేత్తో కూడా ఈ పిండి ముద్దను తీసుకొని ఇలా డిప్ చేసుకొని నూనెలో వేసుకోవచ్చండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి. ఇలా 2-3 కంటే కూడా నూనెలో ఎక్కువ వేసుకోకూడదండి. ఇలా వేసుకున్న తర్వాత నూనెలో సేమ్ ఇందాకలాగే 2 నిమిషాల తర్వాత అట్లకాడతో ఇలా నెమ్మదిగా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా కాల్చుకొని స్టవ్ను ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, కొంచెం ప్రాసెస్ అయినా సరే ఎంతో రుచిగా ఉండే మనందరికీ ఇష్టమైన పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి.